చూసావా వీళ్ళ హంగులు ఆర్భాటాలు, సంతోషాలు, నవ్వులు. ఆ నవ్వుల్లో వాళ్ళ తోడబుట్టిన చెల్లి నా తల్లే లేదని చిన్న బాధ కూడా లేదు మావా. అవునల్లుడు, కొంచెం కూడా మనస్సాక్షి లేనోళ్ళు వీళ్ళు. మావా, నిశ్చితార్థం లోపల జరుగుతుంటే ఇదెక్కడికి వెళ్తుంది? గుడికి వెళ్తుంది అల్లుడు. ఇప్పుడెందుకు? చేతిలో పళ్ళెం చూడు, దాంట్లో నిశ్చితార్థపు ఉంగరాలుంటాయి. అవి అమ్మవారి ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తుంది అల్లుడు. నీకెలా తెలుసు మావా? నువ్వు నాతో పాటే ఉన్నావు కదా. అదే ఈ ఊరు ఆచారం అల్లుడు. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా భవానీ చేతుల మీదుగానే జరుగుతుంది. నిశ్చితార్థానికి ఉంగరాలైనా, పెళ్లికి తాళిబుట్టైనా ఆ భవానీ అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకొస్తేనే జరుగుతాయి. అబ్బో, దానికి చాలా గౌరవం ఇస్తున్నారు మావా. దొరికింది మావా భవానీ గట్టిగా. ఆ గౌరవం మనం తీసేద్దాం. ఎలా అల్లుడు? లోపల నిశ్చితార్థం జరగాలంటే ఆ ఉంగరాలు ఉండాలి కదా. అవునల్లుడు, కానీ ఉంగరాలున్నాయి కదా. ఒకవేళ లేకపోతే ఉంగరాలతో వెళ్ళిన భవానీ ఒట్టి చేతులతో తిరిగొస్తే రచ్చ రచ్చ అయిపోతుంది అల్లుడు. ఆ భవానీని మాటలతోనే అవమానించి చంపేస్తారు. మనకు కావాల్సింది కూడా అదే కదా మావా. నువ్వు పంచే చెప్పలడు. సరే అల్లుడు, నేను చూసుకుంటాను. భవానీ, నీ ప్రాణం తీయాలనుకున్నప్పుడల్లా ఆ అమ్మోరు వచ్చి అడ్డుకుంటుంది. ఇప్పుడు నీకు ప్రాణంతో సమానమైన పరువు అందరి ముందు పోయేలా చేస్తా. ఆ అమ్మోరు ఎలా అడ్డుకుంటుందో నేను చూస్తా. తీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరి
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న రాహుల్ బాబుకి వేరే వాళ్ళతో నిశ్చితార్థం జరగబోతుంది. ఆ నిశ్చితార్థపు ఉంగరాలు నీ ఆశీర్వాదం కోసం నేనే నీ దగ్గరికి తీసుకురావటం వద్దమ్మా. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. సరేనమ్మా, నీ చిత్తం ఇలాగే జరగాలనుంటే దానికి నేను సమ్మతిస్తాను. కానీ రాహుల్ బాబు మాత్రం ఎక్కడున్నా ఎవరితో ఉన్నా తనెప్పుడు సంతోషంగా ఉండేలాగా దీవించమ్మా, దీవించు. ఆగు. ఏ పాపా, ఆ చేతిలో ప్లేట్ ఇలా ఇవ్వు. ఎంతసేపు నొక్కదానివే పట్టుకుంటావు? లేదు, నేనివ్వను. అసలు ఎవరు మీరు? ఎందుకు నా వెంట పడుతున్నారు? పాపను చూస్తుంటే మాటలతో ఇచ్చేలా లేదు సిల్క్ పాపా. మరి ఎలా సిల్క్ పాపా? లాక్కోవడమే. ఇవ్వు. ఏయ్ ఇవ్వమే. వదలండి. ఎవరైనా ఉన్నారా? వదలండి. ఎవరైనా ఉన్నారా? వదలండి. కాపాడండి. చంపేస్తా. వదలండి. 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 మీకు దండం పెడతారు, మీ కాళ్ళు పట్టుకుంటారు. ఇవి నిశ్చితార్థ పొంగరాలు. దయచేసి వదలండి. నా మాట వినండి. ఆగండి. నిశ్చితార్థ పొంగరాలు అవి తీసుకెళ్ళద్దు. తల్లి, అక్కడ నిశ్చితార్థ పొంగరాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరో అన్యాయంగా ఆ ఉంగరాలను తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి? నిశ్చితార్థ ఉంగరాలు ఎక్కడ అంటే వాళ్ళకేం సమాధానం చెప్పాలి?
భవానీ ఇంకా రాలేదేంటమ్మా? ఎప్పుడో వెళ్ళింది కదా, ఇంకా రాకపోవడం ఏంటి? అల్లుడు, ఇప్పుడు వీళ్ళు భవానీకి చేసే అవమానం చూస్తుంటే భోజనం చేయకుండానే మన కడుపు నిండిపోతుంది. అయ్యా, ముహూర్తానికి సమయం మించిపోతోంది. ఉంగరాలని పూజకు తీసుకెళ్లిన భవానీ ఇంకా తిరిగి రాలేదు. ముహూర్త సమయం మించకముందే నిశ్చితార్థం జరిపించాలి. ఎందుకన్నయ్యా ప్రతిసారి ఆ భవానీ మీదే డిపెండ్ అవుతారు? ఇప్పుడు చూడు, దానికోసం నిశ్చితార్థం ఆపుకుంటూ అందరం ఎదురు చూడాల్సి వస్తోంది. నువ్వు కంగారు పడకమ్మా, ముందు ఏమైందో కనుక్కుందాం. పెద్దోడా, వెళ్ళి త్వరగా భవానిని తీసుకురా. సరేనన్నా. అయ్యా అయ్యా అయ్యా, భవనమ్మ వస్తుంది కానీ చేతిలో పల్లెం లేదయ్యా. ఏమంటున్నావురా? చేతిలో పల్లెం లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా? చూసానయ్యా, నిజంగానే లేదయ్యా. ఏం జరిగిందో ఏమిటో, భవనమ్మ తల నుండి రక్తం కారుతూ ఉంది. రక్తమా? రక్తమా? ఇదేదో మళ్ళీ కొత్త ప్రాబ్లం నెత్తినేసుకున్నట్టుంది. నాకు తెలుసన్నయ్య, ఆ భవానీయే కావాలనేదో చేసుంటుంది. దానికి ముందు నుండి ఈ నిశ్చితార్థం అంటే ఇష్టం లేదు. అందుకే ఈ నిశ్చితార్థం ఆపాలని చూస్తోంది. ఏమైందమ్మా? ఆ దెబ్బలేంటి? ఆ దెబ్బల సంగతి తర్వాత వదినా. ఉంగరాల పళ్ళెం ఎక్కడే? నిన్నేనే అడిగేది. ఉంగరాల పళ్ళెం ఎక్కడా? అమ్మా, అమ్మోరి ఆశీర్వాదం తీసుకుని వస్తుంటే రోడ్డు మీద ఎవరో వచ్చి చంపేస్తా. ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు. ఏయ్! నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఎంతో ఏడుస్తూ బతిమాలినా వినలేదమ్మా. నన్ను కొట్టి ఉంగరాలు తాంబూలాలున్న పళ్ళెం తీసుకుని వెళ్ళిపోయారమ్మా. ఎంతో ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. ఆపుతావా నీ నాటకాలు? అయ్యో అత్తయ్య, నువ్వేది చెప్తే అది నమ్మడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నేను చెప్పేది నిజమమ్మా, నన్ను నమ్మండి. నోర్మై, నిన్ను నమ్మడం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదే. నేను వీళ్ళకి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను దీన్ని నమ్మొద్దు అని. నా మాట వింటే కదా. భవానీ భవానీ అని నెత్తర పెట్టుకున్నారు.
ఇదేమో నెత్తికెక్కి మనల్ని కిందకు తొక్కి పడేస్తోంది. అమ్మా, అది కాదమ్మా, నేను చెప్పేది నిజం. ఒక్కసారి నా మాట. ఛీ! అసలు నువ్వు నోరెత్తకే. దురుద్దేశం ఉంది కాబట్టే ఇదంతా చేస్తున్నావు. లేకపోతే పట్టపగలు నడి రోడ్డు మీద, అది కూడా మన ఊళ్ళో ఎవరో వచ్చి చేతుల్లో ఉన్న ఉంగరాలు తాంబూలమున్న పళ్ళెం లాక్కొని వెళ్ళిపోతారా? అయ్యో, నిజం బాబు గారు. నా చెల్లెలు చెప్పినట్టు నిజంగానే నీకు ఈ నిశ్చితార్థం జరగటం ఇష్టం లేదు. అందుకే ప్రతి దానిలో అడ్డమొచ్చి ఆపాలని చూస్తున్నావు. లేదు బాబు గారు. అసలు నా కొడుకు నీతో స్నేహం చేశాడని ఒకే ఒక్క కారణంతో వాడు మా మాట కాదని నిన్ను కాపాడ్డానికి ఎన్నిసార్లు నీకోసం వచ్చినా ఇప్పటి వరకు నిన్ను వదిలేస్తూ వచ్చాం. ఇప్పుడు నువ్వు వాడి నిశ్చితార్థమే ఆపాలని చూస్తున్నావంటే నీ బుద్ధేంటో అర్థమవుతుంది. ఛీ! దాని బుద్ధి ముందు నుండి ఇదే మావయ్య. నేనంటే దానికి ముందు నుండి పడదు. ఎప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలనే చూస్తుంది. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థమే ఆపేయాలని చూస్తుంది. అసలు నీకు నేనేం అన్యాయం చేశానే? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అమ్మా, కనీసం నువ్వైనా అర్థం చేసుకోమ్మా. నేనే తప్పు చేయలేదు. Shut up! నీ గురించి నాకు బాగా తెలుసు. నీ మనసులో ఏముందో కూడా నాకు బాగా తెలుసు. అసలు ఊళ్ళో ఎవరూ లేనట్టు దీని చేతికిచ్చి పంపించడం ఏంటి మావయ్య? బ్లడీ స్లాట్. ఐశ్వర్య, మైండ్ యువర్ వర్డ్స్. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? తన చేతికి తాంబూలాలు, ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇచ్చింది మనం. తనకు తానుగా తీసుకుని ఎక్కడికి పారిపోలేదు. పాపం అవన్నీ జరిగిందే కదా చెప్తోంది. తను చెప్తోంది నిజమో కాదో తనకు తగిలిన దెబ్బ చూస్తేనే తెలుస్తోంది కదా. అయినా తనకు దెబ్బ తగిలిందని కన్సర్న్ చూపించాల్సింది పోయి ఇలా తనని బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు. స్టాప్ ఇట్ రాహుల్. ఫూలిష్ గా మాట్లాడకు. ఇక్కడ కన్సర్న్ చూపించాల్సింది తన మీద కాదు, నా మీద. నువ్వేంట్రా దాన్ని వెనకేసుకొస్తున్నావు? అత్తయ్య, అసలు భవానీ ఇదంతా ఎందుకు? రాహుల్, అసలే పిచ్చ కోపంలో ఉన్నా నువ్వు మధ్యలోకి రాకో. ఏం చేస్తానో నాకే తెలీదు. వాణ్ణి కాదన్నయ్యా, ఇదిగో ఇదుంది కదా భవానీ. దీన్నసలు ఇక్కడికి రానివ్వడమే మనం చేసిన తప్పు. రే విజయ్, దీన్ని మెడబట్టుకొని బయటికి గంటేరా. అలాగే అత్తయ్య. మేడం, సీఎం గారు వచ్చారు. సీఎం గారు కూడా వచ్చేశారు. ఇప్పుడు ఎలా అమ్మా? ఉంగరాలు లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? ఆ ఉంగరాలు లేకపోతే ఏమన్నయ్యా? మన దగ్గరున్నాయి కదా, అవి చాలు.
నిశ్చితార్థం ఆగకుండా జరిపించడానికి. పంతులు గారు, ఇవిగోండి ఉంగరాలు. నిశ్చితార్థంలో ఎలాంటి మార్పు లేదు. మీరు తర్వాతి కార్యక్రమానికి సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మా. రై పెద్దోడా, దండలు తెప్పించో. అనుకున్న ముహూర్తానికే ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుంది. వెళ్ళు. అన్నయ్య రా, వెళ్ళి సీఎం గారిని రిసీవ్ చేసుకుందాం. పద, రిసీవ్ చేసుకుందాం. నాన్న 1 minute. ఏంటో త్వరగా చెప్పో. ఈ పెళ్లి ఆగిపోయే ఏ న్యూస్ ఉన్నా మీ అమ్మని కాల్చి చంపేస్తా. అమ్మా అమ్మా, ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా?